శ్రీ గురుభ్యో నమః. వారం వర్జ్యం. మే 7, 2026 గురువారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం కృత్తికా కార్తె. పంచమి ఉదయం 10 గంటల 13 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 6 గంటల 44 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 3 గంటల 35 నిమిషాల నుండి తెల్లవారి 5 గంటల 21 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 55 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 46 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 54 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. త్రిశూల్ పొడితో ధూపం వేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. వృత్తి ఉద్యోగంలో మీరు ఆశించిన మార్పులు బదిలీలు జరుగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. వృషభ రాశి. ప్రయాణాలు చేసేటప్పుడు మెలకువతోటి ప్రవర్తించండి. వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు. మిథున రాశి. అనాలోచితంగా మీరు పెట్టిన పెట్టుబడులకు కొద్దిపాటి నష్టము కలగవచ్చును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. కర్కాటక రాశి. గృహ నిర్మాణము, భూమి మొదలైన వాటిలో అభివృద్ధి కనిపిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి. ఒకరికి అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం రెండూ చేయకండి. సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. కన్యారాశి. ఎంత సహాయం చేసినా సంతృప్తి చెందని సోదర వర్గాన్ని చూసి అసహనానికి లోనవుతారు. వాహన సౌఖ్యం కలదు. తులారాశి. మానసిక ధైర్యం అన్నిటికన్నా గొప్పదని గుర్తించండి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్త్రలాభం. వృశ్చిక రాశి. కుటుంబ వృద్ధికి, సంతాన పురోగతికి దైవానుగ్రహం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ధనస్సు రాశి. మీ ప్రమేయం, పర్యవేక్షణ నామమాత్రంగా ఉన్న సందర్భాలలో సైతం మీ వాళ్ళు మంచి పురోగతి సాధిస్తారు. మకర రాశి. ఎంతో ఊరట కలిగించే పరిణామాలు ఎదురవుతాయి. కృషి, పట్టుదల, క్రమశిక్షణ మరింత మేలు చేస్తాయి. కుంభరాశి. మీడియా ప్రచార సాధనాల వల్ల మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా చెప్పుకోదగిన అభివృద్ధి ఉండదు. మీనరాశి. ఎంతో శ్రమిస్తే గాని ఫలితం దక్కదన్న సత్యాన్ని తెలుసుకుంటారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. నమస్కారం.